మీరు చెప్పండి. నిజమేనండి సార్ చెప్పినట్టుగా వాళ్ళకి పిల్లలకి సొంత అవగాహన ఉండాలి. కొంచెం వాళ్ళలో ఏది అట్రాక్షను ఏది ప్రేమ అనేది తెలుసుకోగలగాలి. అయితే కొన్నిసార్లు ఈ భయం వల్ల కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయడానికి కూడా భయపడతారు. ఇప్పుడు మనం అందరు రండి మేము సాల్వ్ చేస్తాం పక్క వాళ్ళకి చెప్పండి అని సజెషన్స్ ఇస్తే మనకి పిల్లలు కొంతమంది అయ్యో నేను చెప్తే నన్ను ఎలా చూస్తారో, నన్ను మళ్ళీ వాళ్ళ సర్కిల్లో అలౌ చేస్తారో లేదో, పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో, ఎంత దూరం అట్లా ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు. అయితే కనుక అది లోపల మనసులోనే పెట్టుకొని ఎవరితో డిస్కస్ చేయకుండా ఉంటే అది కొన్నిసార్లు చాలా డిప్రెషన్కి గురవుతారు. ఆ డిప్రెషన్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ నెగిటివే ఉంటాయి. అయితే ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే మనకి హిందీ యాక్ట్రెస్ ఉంది దీపికా పడుకోన్. ఆమె చాలా డిప్రెషన్లోకి లోన్ అయిపోయి మరి ఇలా సూసైడల్ అటెంప్ట్స్కి దారితీసిన సమయంలో వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఈ ప్రొఫెషనల్ సపోర్ట్ కూడా ఉంది కొంచెము. ఆ వాళ్ళ సపోర్ట్ వల్ల ఆమె ఇప్పుడు ఒక ఆ డిప్రెషన్ స్టేజ్ నుంచి మంచి లైఫ్ డీల్ చేయడం, మంచి సక్సెస్ఫుల్ లైఫ్ కెరియర్ చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి ఉత్తమమైన ఐడియల్స్ని పెట్టుకొని కనుక మనం కొంచెం ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో వచ్చే ఆవేశ భావాలు కంట్రోల్ చేసుకోగలిగితే ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ ద స్టూడెంట్స్. సో చూస్తున్నారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెంటనే వాటికి రియాక్ట్ అవ్వకుండా ఆలోచించి మనం తీసుకునే నిర్ణయాలే అవి కరెక్ట్గా ఉంటాయి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైనా తప్పుగానే ఉంటాయి. అందులో డిప్రెషన్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లం యూత్లో. సో దీని నుంచి ఓవర్కమ్ కావాలి అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఫస్ట్లీ ఎవరైనా డిప్రెషన్కి గురైతే ముందుగా వాళ్ళు ఇలాంటి సూసైడ్స్ కమిట్ చేసే ముందు కానీ వాళ్ళు ఒక్క క్షణం వాళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించినట్లయితే no one is superior to yourself. First think that no one is superior than you and no one cares about you more than your parents. No one, anyone in the world, even your husband or your boyfriend or everyone, no one cares for you more than your parents. So think twice before you do anything about your parents first, because they give you life and they make you study, they send you to college with a trust on you. So don't break that trust. And in a think that if I do this thing, what am I doing to my parents? So how this is helpful to my parents? Think like that. And don't commit suicide. See, God will give us many problems. God will play with our lives. So we should say that we are winners in our life and not become losers by committing these suicides and all. So be thankful to your parents and be thankful to God that He gave this life and be the winner of your life. ఇంకా ఎవరు మాట్లాడతారు? డిప్రెషన్కి ఎందుకు గురవుతారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీస్లో మన పక్క వాళ్ళు మనకంటే ఎక్కువ చదివినా కానీ వీళ్ళు చదవలేకపోయినా కానీ కొంతమంది డిప్రెషన్స్కి వెళ్తారు. అలా కాకుండా కొంతమంది అవుట్ సైడ్ ప్రాబ్లమ్ అంటే లవ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లా అట్రాక్షన్స్ అలాంటివి అయినా కానీ వాళ్ళు డిప్రెషన్స్కి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి అమ్మాయిని ఎంత అట్రాక్ట్ చేసినా కొన్ని రోజులు బాగానే ఉంటారు, తర్వాత అతను వదిలేసి వెళ్ళిపోయాక అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళి అతని గురించి చాలా ఫీల్ అయిపోయి సూసైడ్కి రెడీ అవుతుంది. అలా అమ్మాయి చనిపోయినప్పుడు తన గురించి ఆలోచించడానికి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తనని 20 years వరకు వాళ్ళ మమ్మీ డాడీ ఎంత శ్రద్ధతో పెంచి పోషిస్తారో అలాంటి వాళ్ళని మర్చిపోయి ఎవడో తెలియని వాళ్ళ గురించి అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది తప్పు. ఓకే, వెరీ గుడ్ అమ్మా. సో చదువు, ప్రేమ ఇవి రెండే కాదు, మన కోసం ఆలోచించే పేరెంట్స్ కూడా ఉన్నారు. వాటి గురించి అంటే ఈ చదువు బాగా చదవాలి, నాకంటే పక్కన వాళ్ళు ఎక్కువ మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు, మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు అని కాకుండా, సో నీ స్టాండర్డ్ ఏంటో నీకు తెలుసు, నీ ఎబిలిటీ ఏంటో నీకు తెలుసు కాబట్టి దాని ప్రకారం నడుచుకోవాలి. అట్లాగే ప్రేమ అంటే కూడా చెప్పింది తను. సో అలా చేయొద్దు, మనకంటూ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి అని చెప్పేసి. సో ఇంకా మీరేమనుకుంటున్నారు? Firstly, what is meant by depression? Depression is nothing but loneliness, ma'am. So if you see your friends, anyone, someone sitting in your class lonely, we need to say hi and bye. That's nothing but a way of a communication, right? If we interact with others only, they will come out from little bit depression and they will little bit interacting with us, and that is a main thing where one can come out from the depression. And the other thing is interacting with the lecturers and interacting with the students. Before committing a suicide, we need to think of our parents, right? And another thing is that whatever we think, whatever we do, there is a positive and a negative effect for both. So whatever we are doing, we'll think of positive only, but not negative. సో బీ పాజిటివ్ ఆల్వేస్ కదా.
పాజిటివ్గా ఉండడానికి ఆలోచించండి, పాజిటివ్ స్టెప్స్ వేయడానికి ఆలోచించండి. వెరీ గుడ్. ఒక గుడ్ పాయింట్ ఏంటంటే ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారు అంటే వాళ్ళని, అసలు డిప్రెషన్ అంటే ఏంటి, లోన్లీనెస్. సో లోన్లీగా ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అట్లాగే వాళ్ళ కోసం వదిలేయకుండా, వాళ్ళని వదిలేయకుండా వాళ్ళని కొంచెం గ్రూప్లో జాయిన్ చేయడానికి ట్రై చేయాలి. వెరీ గుడ్ పాయింట్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇంకా ఎవరు మాట్లాడతారు? నేటి సమాజంలో చూసినట్లయితే ఒక సెల్ ఫోన్ మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నామంటే, సెల్ ఫోన్ని పురాతన కాలంలో లేదు. కాకపోతే ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఎక్కడున్నప్పటికీ ఆ వ్యక్తిని పక్కనే ఉన్నట్లు మనం అంత ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి ఆ యొక్క చనువుని మనం ఎలా తీసుకుంటున్నామంటే, ఈ సెల్ ఫోన్ని ఒక వ్యక్తి ఎక్కడో ఉండి మాట్లాడతాడు, నేను MBA చేస్తున్నాను, నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను, నువ్వు చాలా బాగుంటావు, నువ్వు ఇలా ఉంటావు అలా ఉంటావు అని ఆ వ్యక్తి ఆ ఫోన్లో మనకు ఎంతో దగ్గరగా మాట్లాడతాడు. కాకపోతే మనకు అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు. కాకపోతే ఆ వ్యక్తి ఏమంటాడంటే, నువ్వు ఫస్ట్ లవ్ చేయకుండా పర్లేదు, నువ్వు మన ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉందాము, ఓకేనా, ప్లీజ్ అబ్బా నాతో ఫ్రెండ్స్ చేయవా, నేను మంచివాడిని అంటారు. ఒక బాయ్ ఒక గర్ల్ అనేది స్నేహం అనే ఒక రిలేషన్లో జీవితాంతం కొనసాగలేరు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి మనం ముందుగా. మన స్తోమత ఏంటి, వేరే వ్యక్తితో స్నేహం చేస్తే మనకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మన ఫ్యామిలీ వాళ్ళకి మనం ఎలా సఫర్ చేస్తున్నామో అని తెలుసుకోవాలి. అదేవిధంగా ఆ వ్యక్తి మనల్ని అరే నువ్వు చాలా బాగుంటావు, నువ్వు చాలా అందంగా ఉంటావు, అది ఇది అని అన్నప్పుడు మనకు తెలుసు మనం ఎలా ఉన్నాము అనేది. కాకపోతే ఒక వ్యక్తి చెప్తేనే తప్ప మనం ఇంత అందంగా ఉన్నామని ఫీల్ అవ్వకుండా మన అందం గురించి మనం తెలుసుకోవాలి. మనం దేనికైతే సెల్ ఫోన్ మనకి పేరెంట్స్ ఇచ్చారో ఆ విధంగా మనం ఫోన్ వాడినట్లయితే మనకు ఎలాంటి సమస్యలు రావు. మన తల్లిదండ్రులకు కూడా మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? యాక్చువల్గా మనం చెడిపోయేది సోషల్ నెట్వర్క్స్ వల్ల, బట్ ఇట్ ఈస్ నాట్ అ నెగిటివ్ రీజన్. అది మనము పాజిటివ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ అది నెగిటివ్గా ఎలా ఉపయోగించుకుంటున్నామంటే, అన్నోన్ పర్సన్స్తో ఎక్కువ కమ్యూనికేషన్ చేయడం, అలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి నంబర్స్ ఇవ్వడం, అలాంటివి జరుగుతున్నాయి ఈ జనరేషన్లో. కానీ వాట్ ఐ సీన్ ఇన్ మై ఫ్రెండ్స్ లైఫ్ ఈజ్ షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ విత్ అ బాయ్. అతను రోడ్ సైడ్లో ఉంటాడు. అమ్మాయిని లవ్ చేశానని 3 years నుంచి వెంట పడుతున్నానని చెప్పాడు. సో ఆ అమ్మాయి నమ్మి అతనితో బయటికి వెళ్ళడం జరిగింది. కొన్ని రోజులైన తర్వాత హీ వెంట్ టు దట్ గర్ల్స్ కాలేజ్ అండ్ అమ్మాయిని అడిగాడు, బయటికి వెళ్దాం వస్తావా అంటే, నాకు ఎగ్జామ్ ఉంది నేను రాను అని చెప్పింది. సో అతను ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి కాలేజ్ బయటికి తీసుకుని వెళ్ళి కొట్టాడు. అయ్యో. సో షీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్, షీ వెంట్ టు PS. వాళ్ళ బ్రదర్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వాట్ హీ మేడ్ టు హర్ లైఫ్ ఈజ్, అతను వాళ్ళ ఏరియాలో మొత్తం ఆ అమ్మాయిని బ్లేమ్ చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అంటే, అలా ఇంటి వాళ్ళు పట్టించుకుంటలేరు, ఇలా ఫ్రెండ్స్ పట్టించుకుంటలేరు. అంటే అమ్మాయి ఇంటి వాళ్ళని నమ్మకుండా బయటికి వెళ్ళింది, అంటే ఎవరో ఒక అన్నయ్యతోటి షేర్ చేసుకోవడానికి. బట్ ఇంటి వాళ్ళని నమ్మకుండా బయటి వాళ్ళని నమ్మి ఆమె చెప్పడం వల్ల ఆమెకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఓకే, అది ఒక సిస్టర్ గాని తీసుకోకుండా తను ఇంకోలా తీసుకొని వాట్ యూ గివ్ ఇన్ రిటర్న్ అని అడిగాడు. బట్ షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. షీ వెంట్, అసలు తను చనిపోయే స్టేజ్లో ఉన్నది వచ్చి నాతో మాట్లాడింది. నేను చెప్పాను ఇలా ఫ్రెండ్స్కి, అంటే తను ఫ్యామిలీగా ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంది పాప, ఆ అమ్మాయి? షీఈస్ గుడ్. ఓకే. బట్ మేము ఎలా మాట్లాడామంటే తనతో, అతను రీజన్ కాదు, అతను ఒక రోడ్ సైడ్ రూమ్, అతను చెప్పింది వింటా. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఇంటి వాళ్ళకి నమ్మకం తెప్పి వాళ్ళు చూసుకుంటారు, బయటి వాళ్ళది నమ్మకం లేదు. సో యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ యూ గో అండ్ కన్సర్న్ యువర్ పేరెంట్స్ ఫస్ట్. మనతోటి పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటే వీ క్యాన్ షేర్ ఎనీథింగ్. వెరీ గుడ్ నాన్న, ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ పేరెంట్స్ దగ్గర షేర్ చేసుకోవాలంటే వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండాలి. మీ స్టేజ్కి వాళ్ళు దిగితే కానీ మీరు అప్పుడు వాళ్ళతో ఏదైనా షేర్ చేసుకోగలరు. ఓకే, వెరీ గుడ్ పాయింట్. యా, అంటే ఇప్పుడు మనం ఇంటికి పోగానే మనకి కనిపించేది ఏంటిది? టీవీ. ఇప్పుడు మనం టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటే మనకి ఎన్నో స్టోరీలు, ఎన్నో కథలు చూస్తూనే ఉంటాం. మనం దాంట్లో నుంచి అసలు తేలుకోలేం. కానీ దాంట్లో ఉన్నాయి చెడు అని తెలిసినా కానీ మనం బయటికి పడలేం. ఎందుకంటే అది అట్రాక్ట్కి గురి చేస్తుంది. 10 సినిమాలు చూసే బదులు ఒక్క స్టోరీ చదివినా మన లైఫ్ ఎంత నిలబడుతుందో మనం తెలుసుకోవాలి. మనం ఎన్నో గంటలు టీవీకి కేటాయిస్తాం కానీ దాంట్లో నుంచి ఒక్క విషయం కూడా మనకి మంచిది కాదు. కాబట్టి మన ఫ్యామిలీ తోటి ఎప్పుడు మన కష్టాలని నష్టాలని కానీ షేర్ చేసుకుంటే అప్పుడు మన గుండెల్లో ఉన్న బాధని కొంచెం
తగ్గించుకోగలుగుతాం, మంచి విషయాలు తెలుసుకోగలుగుతాం. ఎంతమంది పేరెంట్స్ మీతో ఫ్రెండ్లీగా ఉంటారు? ఏదైనా మీరు ఫ్రాంక్గా మీ పేరెంట్స్కి చెప్పగలరా? అన్నీ షేర్ చేసుకుంటారా? ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? మనం సూసైడ్ కమిట్ అయ్యే ముందు ఫస్ట్ మన పేరెంట్స్ గురించి ఆలోచించాలి. ఇంత కష్టపడి ఇంత లైఫ్ ఇచ్చిన మన పేరెంట్స్కి మన కెరియర్లో సెటిల్ అయ్యి హ్యాపీ లైఫ్ లీడింగ్ చేస్తేనే వాళ్ళకి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్. వాళ్ళు అంతకు మించి మన దగ్గర నుంచి ఏది ఆశించరు. సో బిఫోర్ కమిటింగ్ ఏ సూసైడ్ ఫస్ట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ పేరెంట్స్. నాట్ ఓన్లీ సూసైడ్ నాయన, ఏ పని చేసే ముందైనా మనకు తెలుసు మనం ఇది తప్పు చేస్తున్నామన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే మనం ఒక రకమైన వాతావరణంలో పెరిగాం కాబట్టి మనం చేస్తుంది ఇది కరెక్టా తప్పా అన్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఏ పని చేసే ముందైనా మనకు వెనకాల పేరెంట్స్ ఉన్నారు, మనం ఈ పని చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి పేరు వస్తుంది అన్నది కూడా ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. Nowadays, social networking sites have become a major problem. I'm not telling that it's for all, but few. See, first a boy, what we see recently is, first a boy sends a request to a girl. He tells that, I'm a good friend of you, I saw you there, I saw you here. Then what the girls tell, no, I don't want, I get scared to you, I don't know how, and I'm unknown stranger, how could I add you? So, what I want to tell is WhatsApp, Facebook, these are all sites where we can do whatever. See, this is boon and bane. We have advantages and disadvantages for this. Like, when you don't know a person, why should you add him? Okay, but you can also send a message when you're not a friend of him. So you have to block him. Most of the things what I see is, in these cases, girls encourage boys. When they don't add, when they don't speak, who the hell is he going to speak to us? See, Facebook, WhatsApp, there's sites where they are giving a lot of information, but most of the girls are misusing it. Very good, Nana. Not only girls, boys are also misusing. Okay. So thank you. ఓకే, అంటే సోషల్ నెట్వర్క్స్ అనేవి నిజంగానే ప్రతి దాంట్లో ప్రతి విషయంలో ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. ఇప్పటిదాకా మీ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతూ వచ్చారు. సోషల్ నెట్వర్క్స్ని ఇలాంటి పిచ్చి పనులకి కాకుండా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీకు, మీరు చదువుకుంటున్నారు, చాలా నాలెడ్జ్ అవసరం మీకు. ప్రతిసారి బుక్స్ కొనుక్కొని చదువుకోవడం కష్టం అందరికీ కూడా. కాబట్టి దాన్ని ఒక మంచి పనికి యూజ్ చేసుకుంటే దట్ విల్ బి బెటర్ కదా. ఓకే, సో ఇంకా మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ని చెప్తున్నారు. అంటే ఒకళ్ళు సెల్ ఫోన్ గురించి చెప్తే, ఒకళ్ళు సోషల్ నెట్వర్కింగ్ గురించి చెప్పారు, ఒకళ్ళు రోడ్ సైడ్ స్టూడెంట్స్ గురించి చెప్పారు. సో వాళ్ళందరితో ఎవరు ఎట్లా ఎప్పుడు ఏ టైంలో ఏ విధంగా ఉండాలి అన్న విషయం కూడా మీ దగ్గర నుంచే వస్తుంది ఆన్సర్, అవునా కాదా? రోడ్ సైడ్లో ఉన్నాడు, వాడు హాయ్ చెప్పాడు, నువ్వు మాట్లాడాలా వద్దా? అవసరం లేదు. వెన్ హీ ఈజ్ ఎ స్ట్రేంజర్, రైట్? ఫేస్బుక్లో నీకు రిక్వెస్ట్ వచ్చింది, వాడెవడో నీకు తెలియదు, నువ్వేం చేస్తావు అప్పుడు? యా కదా, చాలా సింపుల్ స్టెప్స్ కూడా ఉన్నాయి. మనని మనం ఈజీగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, సెక్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చాలామంది పేరెంట్స్ పిల్లల్ని కాలేజ్కి పంపిస్తున్నారు, కానీ కొందరు గర్ల్స్ ఏం చేస్తున్నారంటే అంత మేకప్ అయి రెడీ అయ్యి వచ్చేసి బస్ స్టాప్లో నిల్చోవడం, బాయ్స్ వస్తే వాళ్ళతో పాటు సినిమాస్ అండ్ పార్క్స్ అనేది తిరుగుతున్నారు. మన వెనకాల మన పేరెంట్స్ ఉన్నారు అనేది తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. సో పేరెంట్స్ ఎంతో నమ్మకంతో మన మీద చాలా ట్రస్ట్ ఉంటుంది వాళ్ళకి కదా. మా పిల్లలు చాలా మంచి వాళ్ళు, ఎటువంటి తప్పులు చేయరు అన్న ఉద్దేశంతో వాళ్ళు మనని ఇక్కడ దాకా కాలేజ్ దాకా పంపిస్తున్నారంటే అంతే కదా, మన మీద ఎంతో నమ్మకం ఉంటేనే కదా వాళ్ళు ఇక్కడ దాకా పంపించేది. సో దాన్ని మనం ఒమ్ము చేయొద్దు ఎప్పుడైనా, నమ్మకాన్ని. ఓకే, సో స్టూడెంట్స్ ఇప్పటి వరకు మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అని మాట్లాడారు, అవన్నీ వాటి గురించి మాట్లాడుకున్నాం కదా. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు మీరు. ఇంకా ఎవరు మాట్లాడతారు ఆ సజెషన్స్? ఇంకా ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి మీ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ కావడానికి? In our day-to-day life, we'll see movies. The impact of movies on women's and men's are very more. ఒక హీరోని ఫ్లర్ట్ చేశాడంటే ఎవ్రీ బాయ్ విల్ ఫ్లర్ట్ ఎ గర్ల్ లైక్ దాట్ ఓన్లీ. సో ప్రతి మూవీ అనేది మూవీలో ఉంచకుండా రియల్ లైఫ్లో కూడా చేస్తున్నారు. స్టన్స్ ఉన్నాయి, స్టన్స్ కూడా బాయ్స్ బాగా దానికి ఎఫెక్ట్ అవుతారు. ఒక హీరో స్టన్ చేశాడంటే చాలు, చలో దట్ హీరో స్టన్ చేశాడు, ఈవెన్ ఐ విల్ డూ దట్. అలా స్టన్స్కి ఇంకా ఫ్లర్టింగ్కి బాగా ఎడిక్ట్ అయ్యారు. మూవీస్ని మూవీస్ లాగా ఉంచకుండా రియల్ లైఫ్లో కూడా అప్లై చేస్తున్నారు. ఐ విల్ సజెస్ట్ దట్ యూ షుడ్ నాట్ డూ దట్. మూవీ ఈజ్ మూవీ అండ్ రియల్ లైఫ్ ఈజ్ రియల్ లైఫ్. దట్స్ రియల్ లైఫ్, దిస్ ఈజ్ రియల్ లైఫ్. వెరీ గుడ్. రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్, ఎగ్జాక్ట్లీ.
నెక్స్ట్, తల్లిదండ్రులు మీ మీద ఇంత నమ్మకం పెట్టుకొని ఇక్కడ దాకా పంపించాలంటే వాళ్ళకి మీ మీద ఉన్న నమ్మకమే. ఇప్పుడు కొత్తగా ఉన్న కాలేజ్లో మ్యామ్ కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దయచేసి ఆ క్లాస్కి అందరూ అటెండ్ కావాలని కోరుకుంటూ ఆ మ్యామ్ వాళ్ళు చెప్పే సజెషన్స్ వింటూ దాన్ని పాటించాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. నెక్స్ట్, మనకంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి, కొన్ని సరిహద్దులు పెట్టుకోవాలి. నాకున్న గోల్ ఏంటి, నేను చేరాల్సింది ఏంటి, నేను చదువుకోవాల్సింది ఏంటి, నా పేరెంట్స్ని నేను ఎలా చూసుకోవాలి. మనకి డైలీ లైఫ్లో చాలామంది మనకి పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళు మనకి ఎందుకు పరిచయం అవుతున్నారు, ఏ విధంగా పరిచయం అవుతున్నారు, మన ద్వారా వాళ్ళకి వచ్చేదేంటి, వాళ్ళు మనకి ఇచ్చేదేంటి, అవన్నీ మన మైండ్ సెట్లో పెట్టుకోవాలి. మనకున్నది మన పేరెంట్స్, వాళ్ళకి మనం గౌరవ ప్రతిష్టలు తేవాలి. ఇప్పుడు అందరూ అమ్మాయిలు ఎలాగంటే అబ్బాయిలు బైక్ ఎక్కి బయటికి వెళ్ళడం, వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటివి మనం చేయకూడదు. మనకున్నది ఈ ఏజ్ చాలా ఒక అద్భుతమైనది. దీంట్లోనే మనం దేన్నైనా సృష్టించగలం, దేన్నైనా నాశనం చేసుకోగలం. కాబట్టి మీరు మీ లైఫ్ని ఏది చేసుకోవాలన్నా మీ చేతిలోనే ఉంది. సో థ్యాంక్ యూ. మన లైఫ్ మన చేతిలోనే ఉంది కదా, ఏం చేసుకోవాలన్నా మన ఇష్టం. దాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోవాలనుకుంటున్నా, డెస్ట్రాయ్ చేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంది. మనకి జీవితంలో ఎవరు అంటూ తోడు ఉండరు, మనకు మనమే అన్నీ. కొన్ని అనేవి మనకి సార్స్, పేరెంట్స్, ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చెప్తారు. వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కానీ మనల్ని మనమే రక్షించుకోవాలి. ఆ రక్షణ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ మనలో ధైర్యం అనేది ఉంటే ఆ రక్షణ అనేది మనకు వస్తుంది. అలాగే మనకి ఇప్పుడు ఫిజికల్లీ మెంటలీ డిఫెన్స్ కోర్సెస్ అనేవి మనకు ఉన్నాయి. ప్రెజెంట్ మా కాలేజ్లో అవనేది ఫిజికల్గా మాకు నేర్పిస్తున్నారు. ఎవరైనా మా మీద ఎలా అటాక్ చేసినా మేము ఎలా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి అని చెప్పి మాకు కొన్ని నేర్పించారు. కరాటీలో టిప్స్ కొన్ని. నెక్స్ట్, చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి. అసలు అంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చనిపోయేంత ప్రాబ్లం అయితే ఏది ఉండదు. పేరెంట్స్ గురించి ఆలోచించకపోయినా వాళ్ళ లైఫ్స్ గురించి, వాళ్ళ కెరీర్ గురించి వాళ్ళు చనిపోయే ధైర్యం చేసిన దాంట్లో 50% ధైర్యం చేసి ఆలోచించి సెట్ చేసుకుంటే లైఫ్లో చాలా ముందుకు వెళ్ళొచ్చు. కనీసం పేరెంట్స్ కోసమైనా వాళ్ళ కోసమైనా చనిపోవడం అనేది, సూసైడ్ అనేది ఈ వయసులో చేయడం అనేది చాలా బాధపడాల్సిన విషయం. నెక్స్ట్, The thing which totally matters in our India is gender inequality. If we take that gender inequality thought from our brains, then we can make our country developing one. We are born as a human being and not as a boy and a girl. So why will we think that all the time that we are a girl and we have to take a step backward and we shouldn't recede? Instead of receding, we have to keep a step forward and walk with everyone, walk equally with a boy or a man. For example, why should we recede that walking at 12 o'clock midnight in the night is becoming difficult? Why shouldn't we walk if a boy is walking? Why shouldn't we do if he is doing something? So we have to take this thought of gender inequality or discrimination or differentiation from our brains and take a step forward in working equally with them. ఎవరు మాట్లాడతారు? ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, గాడ్ ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరికి 2 గిఫ్ట్లు ఇస్తాడు. ఒకటి బర్త్, ఇంకొకటి డెత్. ప్రతి ఒక్కరు బర్త్ని గిఫ్ట్గానే తీసుకుంటారు, కానీ డెత్ని మాత్రం కొంతమంది సూసైడ్ ద్వారా ఆ గిఫ్ట్ని లాక్కుంటున్నారు. గిఫ్ట్ అనేది ఒకరిస్తే తీసుకునేది, లాక్కునేది కాదు. సో డెత్ని కూడా గిఫ్ట్గా తీసుకోవాలని, అది న్యాచురల్గా రావాలి. మనం ఇట్లా సూసైడ్ చేసుకొని అట్లా రాకూడదని అందరికీ కోరుకుంటున్నాం. ఓకే సార్, ప్లీజ్. సో ఏ విధంగా వీళ్ళకి మరి మీరు కన్క్లూడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? దర్ ఆర్ 2 ఇష్యూస్ మనం మాట్లాడుకున్నాం. ఒకటి డిప్రెషన్, రెండోది ఈ టీనేజ్ ఎమోషన్స్ సంబంధించి దాని వేరియేషన్స్ ఏంటి, దాన్ని ఎట్లా ఎన్కౌంటర్ చేయాలి, అసలు ఎమోషన్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించిన అవేర్నెస్ క్యాంప్స్ రెగ్యులర్గా కాలేజీల్లో కానీ పాఠశాలలో కానీ యాజమాన్యాలు చేస్తే ఎక్కువ శాతం అమ్మాయిలు అబ్బాయిలు దాని గురించి అర్థం చేసుకొని దాన్ని ఎట్లా డీల్ చేసుకోవాలనే ఒక ఎంపవర్మెంట్ పిల్లలకు కలుగుతుంది. రెండోది డిప్రెషన్ సంబంధించి అందరూ కూడా గుర్తించాల్సి ఏంటంటే, డిప్రెషన్ ఈజ్ లైక్ క్లౌడ్, దే కమ్ అండ్ గో. అండ్ మనకు సంవత్సర కాలంలో ఋతువులు ఎలాగైతే వస్తాయో, ఎలాగైతే వచ్చిపోతాయో, జీవితం కూడా ఇలాంటి ఎడుదిడుకులు రావడం అనేది సహజం. దానికి సంబంధించి మనం లైఫ్ని బెటర్గా చేసుకోవడానికి కావాల్సిన స్కిల్స్ని మనం నేర్చుకోవడానికి కావాల్సిన అన్ని పాఠవాలు మనకు బై డిఫాల్ట్, బై పుట్టుకతోటే మనకు వచ్చిన సంగతి పిల్లలు గుర్తించాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, వెన్ యూ ఆర్ అండర్ గోయింగ్ వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్, ట్రబుల్సమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన జీవితంలో ఉన్న చాలా ఆత్మీయంగా ఉన్న వ్యక్తులతోటి మనం షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం గుర్తించుకోవాలి.
ఇంతకుముందు చాలామంది పిల్లలు చాలా అద్భుతంగా మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడుకోవడం, మనకు నచ్చిన టీచర్లతో మాట్లాడుకోవడం, మనకు నచ్చిన ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఇవన్నీ అయినా సరే మన సమస్య తీరటం లేదు అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని కలవడం. మీరున్నది ఏ ప్రాంతంలో అయినా సరే, హైదరాబాద్కి ఈ రోజున ఫోన్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే మీరు ప్రొఫెషనల్తో మాట్లాడడం చాలా ఈజీ. కాబట్టి ఈ సమస్య పర్మనెంట్ అని అనుకోకూడదు. చాలామంది పిల్లలు డిప్రెషన్కి అయిన వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళు ఈ క్షణంలో ఏ స్థితిని అయితే అనుభవం చెందుతున్నారో ఈ అనుభవం బాధాకరమైంది, జీవితాంతం ఇట్లే ఉంటుందని అనుకుంటారు. కానీ దట్ ఈస్ రాంగ్. ఇది ఒక టెంపరీ స్టేజ్. కాబట్టి ఇది వచ్చి మనం అనుకుంటే దీని నుంచి బయటపడడానికి 1000 మార్గాలు ఉన్నాయి. దానికి మీకు మీరే మాట్లాడుకోవడం, మీ తల్లిదండ్రులు మాట్లాడడంతో పాటు మీరు ప్రొఫెషనల్ కూడా కలిస్తే, ఒక సైకాలజిస్ట్ని కలిస్తే తప్పకుండా మీ సమస్య బయటకు వస్తారు. మీరు అద్భుతంగా మీ జీవితంలో రాణించగలడానికి అన్ని అవకాశాలు మీకు రెడీగా ఉన్నాయి. మీరు చేయాల్సింది ఏంటంటే దాన్ని అందుబాటులోకి తెచ్చుకొని ఉపయోగించుకోవడమే మీరు చేయాల్సిన పని. ఆ దిశలో మీరందరూ ప్రయాణం చేస్తూ మీరందరూ కూడా అద్భుతమైన వ్యక్తులుగా ఎదిగేందుకు మీతో మీరు సహకరించుకొని మీరు బెటర్ చేసుకోవాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. సో చూసారు కదండి, ఇవాల్టి వనితా టాక్ షోలో టీనేజ్లో అమ్మాయిలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళందరూ కూడా చదువు అనేది పెద్ద సమస్య కాకపోయినప్పటికీ ర్యాంకులు తెచ్చుకోవాలి అనేది ఒక డిప్రెషన్కి లోన్ చేస్తుంది, ఒక ఒత్తిడికి గురి చేస్తుంది, ప్రేమ అనే వ్యవహారం ఒకటి వాళ్ళని ఒత్తిడికి గురి చేస్తుంది అని చెప్పారు. అదేవిధంగా అంటే ఆ ఒత్తిడి ఎలా వాళ్ళు గురవుతున్నారో దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే ఏం చేయాలో అన్న విషయాల గురించి కూడా చాలా చక్కగా ఇక్కడ ఉన్న విద్యార్థినులందరూ చెప్పారు. అలాగే ప్రతి కాలేజ్లో కూడా ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఉండి అక్కడ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టూడెంట్స్ని అలాట్ చేస్తే వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళు ఏవైతే భావనలు వాళ్ళల్లో ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అలాగే మనకి సైకాలజిస్ట్ కూడా చక్కటి సూచనలు అన్నీ కూడా చేశారు. ఇది ఇవాల్టి టాక్ షో. నమస్తే.